ఓకే, యాజ్ ఏ కెప్టెన్ అండ్ యాజ్ ఏ ఆర్గనైజర్ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఒక ఆర్గనైజర్ చెప్పాలంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే స్వర్గస్థులైన మా మిత్రులు రాజు మహేష్ జ్ఞాపకార్థం కూడా ప్రతి సంవత్సరం మనం దీన్ని జరుపుతున్నాం. దీనికి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఎ కేప్. సరే, ఇప్పుడు ఇంకా వేరే ఆర్గనైజర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనకు రేడియో సెకండ్ మ్యాచ్ సంక్రాంతి సంబరాలు ఆర్గనైజర్ కృష్ణ గారు కూడా ఉన్నారు. సో ఆయన మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. చెప్పండి కృష్ణ గారు. ఇసాయిపేట్ గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా మన ఊర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ 2 రోజుల ప్రోగ్రాము నిన్నటితో స్టార్ట్ అయింది. ఈరోజు ఫైనల్స్ ఆడుతున్నాయి. గ్రామ యువత చాలా చాలా ఉత్సాహంతో గ్రామంలో పాల్గొన్నారు. దీనికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఫైనల్స్లో కూడా అన్ని టీమ్స్ మంచిగా ఆడి అందరూ మంచి క్రికెట్ స్పోర్టివ్తో ఆడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రంజిత్ గారు, ఓవర్ టు రంజిత్. ఓకే, సంక్రాంతి సంబరాలు సీజన్ 5 ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే మా ఊర్లో విలేజ్లో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం కాబట్టి చాలా ఆనందంగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చాలా కన్నుల పండుగగా సంక్రాంతి మేము జరుపుకోవడం జరుగుతుంది. చాలా బాగుంటుంది మా విలేజ్లో. అట్లాగే ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది కాబట్టి చాలా మాకు కూడా ఆనందంగా ఉంటుంది ఇలా గడపడానికి సమయం. అందరూ ఇక్కడ కలుస్తాం కాబట్టి అందరం ఇక్కడ దగ్గర మమేకమై అందరం చాలా హ్యాపీగా ఉంటాం. పండుగను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మన లెగ్ ఎంపైర్ మిస్టర్ దేవరాజ్తో ఉన్నాం. ఆయన మాటల్లో ఈ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. మ్యాచ్ సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఇరు జట్లు కూడా చాలా రసవత్తంగా పోటీ జరిగింది. ఇరు జట్ల మధ్యలో ఫైనల్కి చేరుకున్నాయి. సో ఈ మ్యాచ్ ఏ జట్టు గెలిచినా శాంతియుతంగా మ్యాచ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ ఇన్ని మ్యాచ్ కూడా శాంతియుతంగానే అయినాయి. ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు, ఎవరు గొడవ పడలేదు, ఎవరు ఆర్గ్యూ చేయలేదు. ఎంపైర్ చెప్పినట్టు మన యూత్ అందరూ కూడా మంచిగా సహకరించారు. యూత్ సహకరిస్తారు, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి మన సీనియర్స్ నుండి మేము నేర్చుకున్నాం, మా నుండి మా జూనియర్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి మన యూత్ అనేది చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఇసైపేట్ యూత్ అంటేనే డిసిప్లిన్ అంటేనే ఇసైపేట్ యూత్ చాలా బాగుంటుంది. రెస్పాన్స్ కూడా. సో ఇలాగే ఇక రాబోయే తరాలు కూడా ఇట్లానే రెస్పెక్టబుల్గా ఉండి శాంతియుతంగా మ్యాచెస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు, ఈరోజు గ్రామ యువత చక్కని తో ఇంత మంచి మైదానాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు పాలకవర్గం వారి కోఆపరేషన్ తో ఇంత మంచి టీం, ప్రతి టీం కు టీషర్ట్స్ కానీ ప్రతి దాని మన ఏదైతే మన ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుందో ఐపీఎల్, ఆ లెవెల్లో ఈ రోజు ఇసాయిపేట్ లో కూడా ఐపీఎల్ అంటే ఫస్ట్ వచ్చేది మనకు ఐ, తర్వాత పిఎల్ అంటే ఐపీఎల్ ఇసాయిపేట్ వచ్చేది. నిజంగా అంతర్జాతీయ లెవెల్లో ఏ రకంగా జరుగుతుందో అలాగే మా మిత్రులైనటువంటి బొంబాయి రాజు, మా క్లాస్మేట్ అయినటువంటి మా ఫ్రెండ్ ఎం మహేష్ జ్ఞాపకార్థము ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా సహోదరులందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరు చేయాలని ముందు మనం ఇంతకన్నా పెద్ద గ్రౌండ్ లో ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళందరి నుంచి మనము ఆర్గనైజ్ చేసి మంచి టోర్నమెంట్ నిర్వహించేందుకు అందరం కోఆపరేట్ చేసి విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్ నుంచి వచ్చి మన ఇంత చక్కటి వాతావరణంలో మరి చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి ఈ ఆటశాలంలో ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో పెద్ద స్థాయిలో మనం ఉండి ఈరోజు ఈ ఆటశాలంలో ఆటలు మర్చిపోకుండా, చిన్నప్పుడు మావాడికి మస్తు ఎంటికలు ఉంటుండే కానీ ఇలా మస్తు ఎంటికలు లేకుండా సరే అందరి గ్రౌండ్స్ అయిపోయినా ఈ గ్రౌండ్ మాత్రం మరవలేమనుకో. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఊరు ప్రోత్సాహం కూడా చాలా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన ఇసాయిపేట విలేజ్ లో సంక్రాంతి సందర్భంగా ఎన్నడూ లేని కనివిని ఎరుగని రీతిలో మన ఇసాయిపేట పాలకవర్గం వాళ్ళు ఎన్నుకొని కొన్ని టీంగా యువతను కొంచెం ప్రోత్సహించి క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. మన మిత్రులు మహేష్, ముంబై రాజు జ్ఞాపకార్థం కోసం ఒకసారి గుర్తించుకోవాలి.
చెప్పుకో విషయం ఏంటంటే రామకోటి గారు మంచి ఆటగాడు మంచి ఆటగాడు. మన విలేజ్ లో ఇలాంటి ప్రోగ్రాంలు చాలా ఇస్తాయి. ఎందుకంటే ఊళ్ళో జరిగే ఎవరి టాలెంట్ ఏందో అని చెప్పేసి బయట చేసానికి కొంచెం మన పాలకవర్గం కూడా మంచిగా ప్రయత్నిస్తుంది. ఆడ విషయంలో కానీ దేనినైనా సరే కొంచెం ఆట పోటీల్లో కొంచెం ముందస్తుగా ఉంటే బాగుంటది. ఈరోజు మా విలేజ్ లో కండక్ట్ చేసే సంస్కరణ సంబరాల్లో మేము హైటీ జాబ్ చేసే అందరం ఇక్కడ వచ్చి మంచిగా పార్టిసిపేట్ జరుగుతుంది. విలేజ్ లో మంచి పండుగ వాతావరణం నెలకొంది. అందరూ మంచిగా కలిసికట్టుగా ఇక్కడ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. నిన్నటితో స్టార్ట్ అయిన టోర్నమెంట్ ఈ రోజు 2వ రోజుగా నడుస్తుంది. ఈ రోజు ఫైనల్ అవుతుందా లేదంటే రేపు ముగుస్తుందా అనేది చూడాలి. కానీ అందరూ మంచి యూత్ మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇక్కడ ఇలాంటి మళ్ళీ ఇలాంటి కండక్ట్ చేయాలి స్పోర్ట్స్ అనేది అనుకుంటున్నాం. మన ఊర్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చాలా మన యూత్ మెంబర్స్ అనేది చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే మనకి లాంగ్ వీకెండ్ రావడం ద్వారా ప్రతి ఒక్కరు మనం ఇక్కడే ఉన్నాము. హైదరాబాద్ నుండి, బెంగళూరు, చెన్నై నుండి అంత వచ్చిన వాళ్ళందరూ నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి విలేజ్ లో కూడా ఇలానే చేస్తున్నారు. బట్ ఈసారి మన విలేజ్ లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. లైక్ మన జెర్సీ వేసుకొని ఆడడం ద్వారా కూడా మంచి ఒక టీమ్ స్పిరిట్ అనేది కనిపిస్తున్నది. విలేజ్ లో చాలా హ్యాపీ మూమెంట్ కనిపిస్తున్నది. హ్యాపీ సంక్రాంతి టు యు ఆల్. చాలా సంవత్సరాల తర్వాత అందరం ఫ్రెండ్స్ యువత అనేది ఒకే తాటి మీదకి వచ్చి ఒకే దగ్గర కలవడం అనేది సంతోషకరమైన విషయం. ఎవరి బిజీలో వాళ్ళు జాబ్లలో ఎవరి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అందరం కలిసి ఒకే దగ్గర కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి సంవత్సరం జరిగితే కనుక అందరూ కలవడానికి, అందరం యువత అనేది కలవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లా ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం.